ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇక నవరాత్రుల్లో భాగంగా 6వ అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరి. మరి ఈ అవతార విశేషాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మలగన్నమ్మ శ్రీ లలిత అమ్మ చాలా మందికి అసలు చాలా ఇష్టమైన అమ్మ అని చెప్పొచ్చు. ప్రతిరోజు, ముఖ్యంగా ప్రతి శుక్రవారాలు అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటాం కదా గురుగారు. మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారి ప్రత్యేకత గురించి. నవరాత్రులలో 6వ రోజు మనం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపముగా మనం కొలుచుకుంటాం. ఈ అమ్మవారు త్రిపురాదేవిలలో ముఖ్యమైనటువంటి అమ్మవారు. మనం చూస్తూ ఉంటాం, అనేక దేవీ చిత్రపటాలలో లలిత అమ్మవారినే ప్రధానంగా పూజిస్తుంటుంటారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా భావించబడేటువంటి యొక్క దుర్గా పరమేశ్వరి దేవి అవతారాలలో మహాలక్ష్మి, మహాసరస్వతులు ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ఇరువైపులా ఉండి వింజామరులు వీస్తూ ఉంటుంటారట. చాలామందికి తెలిసినటువంటిదే మణిద్వీప వర్ణన అని ఒకటి ఉంది. ఆ మణిద్వీప వర్ణనలో అమ్మవారు స్థిర నివాసురాలై ఉంటుందని చెప్పి మనకు శాస్త్రం. ఈ అమ్మవారి యొక్క పాదధూళిని ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, విష్ణువు సంరక్షకుడయ్యాడు, ఈశ్వరుడు రుద్రుడు ప్రళయకాల రుద్రుడుగా లయకారకుడయ్యాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కంటే కూడా ఈ అమ్మవారు మహాశక్తివంతురాలు. వారి సృష్టి కూడా ఈ అమ్మవారి ద్వారానే జరిగింది. ఈ ముగ్గురికి కలిపి కోట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కలిపి ఎంత ఆయుష్ ఉంటుందో అంతకి మించినటువంటి ఆయుష్ ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ఉంటుంది. ఈ లలితా త్రిపుర సుందరి అంటే మనకు చెప్పబడినటువంటిది సదా రక్షించేది అని అర్థం. ఈ భూమండలాన్ని సదా రక్షించేది ఏంటమ్మా? ఆక్సిజన్. అందుకనే శ్రీ సూక్తంలో అమ్మవారికి, ఈ లలిత అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం అంటుంది కదా. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం అంటే హిరణ్య ప్రాకారం ఈ భూమిగా మనం కలుసుకుంటే అక్కడ ఆర్ద్రతతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఓజోన్ పొర పై భాగంలో అమ్మవారి శక్తి నిండి ఉంటుంది. అందుకే ఈ భూమండలాన్ని అమ్మవారు సదా రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ అమ్మవారు చెరుకు గడ విల్లుగా ధరించి పుష్పాలని బాణములుగా ధరించి ఉంటుంది అమ్మవారు. కాబట్టి సాధారణంగా పంచదశి, షోడశి అనేటువంటి యొక్క ఉపాసనలు ఉంటాయి. ఇది కేవలము చాలామంది ఉపాసనాపరులు మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలుగుతారు. ఈనాడు పుట్నాల్లాగా అమ్మే విధంగా మంత్రాలన్నీ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇలా ప్రసార మాధ్యమాల్లో చెప్పేస్తున్నారు. కానీ పూర్వకాలంలో బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలని ఎవ్వరికీ ఉపదేశం చేసేవారు కారు. నవదుర్గలలో భాగంగా, నవ అవతారాలలో భాగంగా ఈ లలితా త్రిపుర సుందరి ఆరాధన ఎందుకు పెట్టారో తెలుసా అమ్మా? ఈ అమ్మవారిని చేరుకోవాలి అని అంటే 9 మార్గాల ద్వారా ఈ అమ్మవారిని చేరుకోవాలి. పంచదశి, షోడశి ఈ ఉపాసనలో ఉన్నటువంటి వారికి ఈ అమ్మవారు మహా దేవత. కాబట్టి ఈ అమ్మవారిని కనుక ఉపాసన చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉండదు. అందుకనే లలితా సహస్రనామము ఎవరైతే ప్రతిరోజు నిత్యకృత్యంలో చదువుతూ ఉంటుంటారో వాళ్ళ జీవితంలో కానీ, వాళ్ళు ఉన్నటువంటి కుటుంబంలో కానీ, అసలు వాళ్ళ జాతకం ఎంత నీచంగా ఉన్నప్పటికీ కూడా ఈ లలితా సహస్రనామాన్ని ఎవరైతే సదా భక్తితో ఆర్ద్రమైనటువంటి హృదయంతో పఠిస్తారో వారికి జీవితంలో గ్రహాలతో సంబంధం లేకుండా, దశాంతర్దశలతో సంబంధం లేకుండా, అవయోగాలతో సంబంధం లేకుండా, చెడుతో సంబంధం లేకుండా సదా ఈ అమ్మవారు ఆ చెడును స్వీకరించి అమ్మవారి శక్తిని ఆ లలితా సహస్రనామాన్ని చదివేటువంటి వ్యక్తులకి అందజేస్తుంది. ఈ యొక్క రాక్షసులలో భండాసురుడు అనేటువంటి యొక్క గొప్ప రాక్షసుని ఎక్క మొత్తంలో బాగా అమ్మవారు ప్రయత్నించి సంహరించడం జరిగింది. చాలా యుద్ధం చేసిందమ్మ భండాసురుని చంపడానికి. లలితా త్రిపుర సుందరి అమ్మ భండాసుర వధ ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క
కృప వల్లనే జరిగింది. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఎల్లప్పుడూ విజయమే. కాకపోతే ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేస్తారు కదా, వారెవ్వరూ కూడా షుగర్ కేన్ జ్యూస్ అంటే చెరుకు రసం తాగకూడదు. అమ్మవారు చెరుకు ధరించి ఉంటుంది కదా, దాన్ని పిండి మనం తాగకూడదు. అందుకని అమ్మవారి ఉపాసనప్పుడు చాలామంది చెరుకు రసం తాగుతారా అని అంటే తాగమండి అంటారు. కారణం ఏంటంటే అమ్మవారి ఆయుధం, అమ్మవారి సదా చేతిలో ఉండే దాన్ని నేను పీల్చి పిప్పి చేసుకొని ఎలా తాగలుగుతాను, అమ్మవారి ఆయుధంగా చూస్తున్నాను నేను దాన్ని అనే భావన ఆ ఉపాసన పరులు ఎప్పుడు కూడా చెరుకు రసం తాగరు. కాబట్టి మహాశక్తి మంత్రాలు ఈ అమ్మవారిని ఉపాసన చేసిన, ఈ అమ్మవారికి సంబంధించి అర్చనాది కార్యక్రమాలు చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా. మరి ఈ రోజు పఠించవలసిన మంత్రం, అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. అమ్మవారికి ఇంతకుముందే చెప్పానమ్మా, లలితా సహస్రనామము లేదా లలితా త్రిశతి 3 కాలాల్లో చేసుకోవాలి. ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము దధ్యోజనము. తెలుపు వర్ణము కానీ ఎరుపు వర్ణము వస్త్రము కానీ ధరించి ఈ అమ్మవారిని పూజ చేయాలమ్మా. అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సూరాలమ్మ. ఈ అమ్మవారి అనుగ్రహం కలిగిందా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ రోజున 6వ రోజున లలితా మహా త్రిపుర సుందరి రూపంలో ఈ అమ్మవారిని కనుక కొలిచినటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక, అక్టోబర్ 6వ తారీఖు రోజున ఆశ్వీజ పౌర్ణమి. ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు గురువు 10వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్న కారణం చేత గురువు అంటేనే పనులలో అనుకూలత. కాబట్టి గురు అనుగ్రహం కలిగిందంటే అన్ని పనులు శుభకార్యాలు వస్తాయి. కాబట్టి అట్టి గురుగ్రహం అనుగ్రహం అందరికీ రావాలనే సదుద్దేశంతో దక్షిణామూర్తి దత్తాత్రేయ మూలమంత్ర హోమాలతో పాటు ఇన్ని రోజుల పాటు మీరు పూజ చేసుకునే అమ్మ అనుగ్రహాన్ని పొందారు. ఇంకా విశేషంగా పూజతో పాటుగా హోమము కూడా జరుపుకుంటే బాగుంటుంది కదా. అందుకని శ్రీచక్ర అధిష్టాన దేవతలలో ప్రధాన దేవత వాంఛాకల్పలతాదేవి. ఈ వాంఛాకల్పలతాదేవి హోమం కూడా ఆ రోజున జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.